హాయ్ ఫ్రెండ్స్, నేను మీ ఎంపీఆర్. ఒంగోలు మాజీ ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ఈయన వైఎస్ఆర్సీపీ పార్టీలో ఉన్నప్పుడు ఎప్పుడూ అలకబోనుతూనే ఉండేవాడు. అయితే 2024 సార్వత్రిక ఎన్నికల్లో అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ పార్టీ ఓడిపోయిన తర్వాత ఆయన అనేక కారణాలు చెప్తూ జనసేన పార్టీలో చేరడానికి రెడీ అయిపోయారు. అయితే ఇప్పుడు బాలినేని పరిస్థితి మాత్రం మరీ దారుణం. ఎందుకన్నయ్యా నీకు ఈ దుస్థితి అంటూ నెటిజన్లు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డిని బాగా ఆడుకుంటున్నారు. అసలు దీనికి ఏంటి ఈయన పరిస్థితి అంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేనలో చేరాలి అని నిర్ణయించుకున్న తర్వాత ఆయన పరిస్థితులు మాత్రం మరీ ఘోరంగా తయారైంది. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, 2024 సార్వత్రిక ఎన్నికల సమయంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఫోటో పెట్టుకున్నటువంటి ఒక కార్యకర్త జనసేనలోని ఒక లేడీ కార్యకర్తకు ఫోన్ చేయడంతో ఆవిడ రాత్రి 12 గంటలకు నాకు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఫోన్ చేశారని చెప్పేసి నానా రచ్చ చేసింది. ఇది అప్పట్లో అందరికీ తెలిసిన విషయమే. దీనిని సర్ది చెప్పడానికి నానా బాధలు పడిన బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఇప్పుడు ఈ మధ్యకాలంలో జనసేనలో చేరిన తర్వాత ఆవిడ పక్కనే నిలబడి చేతులు కట్టుకొని ఆవిడతోనే ఫోటో దిగడంతో నెటిజన్లు మాత్రం ఆయన మామూలుగా ఆడుకోలేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏంటంటే, ప్రస్తుత ఒంగోలు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి దామచర్ల జనార్దన్ గారు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని ఆయనను అసలు వదిలేది లేదు. నువ్వు జనసేనలోకి వెళ్ళినా, టీడీపీకి వచ్చినా, ఎక్కడికి వచ్చినా నిన్ను మాత్రం మేము వదిలేది లేదు అన్నట్టుగా దామచర్ల జనార్దన్ గారు మాత్రం బాగా ఆయన టార్గెట్ చేశారు. ఇప్పుడు ముఖ్యంగా విషయం ఏమిటంటే, బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జనసేనలో చేరడానికి ఆయన రంగం సిద్ధం చేసుకున్న తర్వాత దానికి సంబంధించి కొన్ని ఫోటోలు, కొన్ని ఫ్లెక్సీలు ఒంగోలు సిటీలో అక్కడక్కడ ఏర్పాటు చేయడంతో తెలుగుదేశం పార్టీకి సంబంధించిన దామచర్ల జనార్దన్ గారి కార్యకర్తలు, వారి మనుషులు కోపోద్రిక్తులై ఎక్కడికక్కడ ఆ ఫ్లెక్సీలను చించేస్తూ ఉంటే, బాలినేని వాసు కార్యకర్తలు మాత్రం ఏమీ చేయలేని స్థితి, ఏదన్నా అంటే కొడతారేమో అనే పరిస్థితిలో సైలెంట్గా పక్కకి వెళ్ళిపోతున్నారే కానీ మా ఫ్లెక్సీలు ఎందుకు చించుతున్నారని అడిగే పరిస్థితి కూడా బాలినేని మనుషులకు లేకపోవడంతో ఇప్పుడు మాత్రం నెటిజన్లు కానీ అక్కడ ప్రజలు మాత్రం బాలినేని మాత్రం ఏంటయ్యా నీకు పరిస్థితి, పులిలాగా అంటే ప్రతిపక్షంలో ఉన్న పులిలాగా బతకాలే కానీ అధికారం లేకపోతే బతకలేమా అన్నట్టుగా బాలినేని పరిస్థితి తయారైంది. ఎందుకు జనసేనలోకి వెళ్ళి ఈయన ఈ పరిస్థితి కొని తెచ్చుకున్నాడు? జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర నమ్మకంగా ఉంటే ఈరోజు ఈయనకి ఈ పరిస్థితి వచ్చేది కదా అని చెప్పేసి ప్రజలు మాత్రం బాగా ఆయనను, నెటిజన్లు కానీ ప్రజలు కానీ బాగా ఆడుకుంటున్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి గారు కూడా అనవసరంగా జగన్మోహన్ రెడ్డి గారిని వదులుకున్నానా అని మదన పడుతున్నట్టుగా దగ్గర వ్యక్తులు చెప్తున్నారని సమాచారం. ఏది ఏమైనా ఇప్పుడు మనవాడు మన ఇంటి వాడి దగ్గర ఉన్నప్పుడు మాత్రం ఎన్ని చేసినా ఏం జరిగినా చెప్పినట్టు వింటారు. కానీ అవతల వ్యక్తి దగ్గరికి వెళ్ళినప్పుడు మనం వదిలేసిన వ్యక్తి విలువ ఏంటో తెలుస్తుందని చెప్పేసి బాలినేని శ్రీనివాసరెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారిని వదిలిన వారం రోజులకే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి విలువ తెలిసిందని, ఇక మీదట ఒకవేళ ఆయన తిరిగి రావాలనుకున్నా కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మాత్రం బాలినేని శ్రీనివాసరెడ్డిని తన పార్టీలోకి రానివ్వడు అని చెప్పేసి దగ్గరగా ఉన్నటువంటి వ్యక్తులు చెప్తా ఉన్నారు. చూద్దాం మరి రాబోయే రోజుల్లో జనసేనలో బాలినేని శ్రీనివాసరెడ్డి పరిస్థితి ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.